జంజీ నిరసనలు దేశద్రోహం కాదు, ప్రజాస్వామ్యంలో నిరసన సరైన పద్ధతిలో జరగాలి. మోహన్ భగవత్. జంజీల పట్ల నమ్మకం ఉంది, రిజర్వేషన్లు కొనసాగాలి. IIMUN వార్షికోత్సవంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పీచ్ ఇస్తున్నారు. ప్రశ్నిస్తున్నందుకు యువతను తప్పుపట్టడం కంటే చర్చల ద్వారా వారి మనోగతం వినాలి. వాళ్ళు మన సొంత మనుషులే. ప్రజాస్వామ్యంలో నిరసనలు ఒక భాగం. నేటి యువత గత తరాల కంటే చాలా నిజాయితీగా ఉంది. ప్రతి విషయాన్ని గుడ్డిగా అంగీకరించకుండా లాజికల్గా ప్రశ్నిస్తుంది. విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నందున యువత గలం విప్పడం సహజం. విద్య అనేది వ్యాపారం కావద్దంటే వాస్తవంగా విద్య వ్యాపారమైంది మొత్తం. ఇక్కడ శ్రీ చైతన్యుడు, నారాయణుడు. దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్సిటీలు, రాష్ట్ర వ్యాప్తంగా మల్లారెడ్డి యూనివర్సిటీ, పల్లా రాజేశ్వరరెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, మొత్తం ఇక అగ్రవర్ణాల యూనివర్సిటీలే తప్ప ఆ యూనివర్సిటీలలో ఎవడు బీసీ ఓడో, ఎస్సీ ఓడో, ఎస్టీ ఓడో, మైనార్టీ ఓడో ఎవడు లేడు. సరే, వాడు ఏమన్నా పీకి కట్టలు కడతాడా? పేద వర్గాల బిడ్డలకి ఏమన్నా చదివిస్తాడా? లేదంటే అదే అగ్రవర్ణాలు ఉన్న రెడ్డిలో ఉన్న చాలా పేద బిడ్డలు ఉన్నారు. నా క్లాస్మేట్స్ కూడా కూరగాయలు అమ్ముకునే రెడ్డిలు ఉన్నారు. సో ఆ కోణంలో అటువంటి బిడ్డలకి ఏమైనా హెల్ప్ చేస్తాడంటే వాడు రూపాయి కూడా కన్సెషన్ ఇయ్యాడు. ఆ విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా పేపర్లు లీక్ చేస్తూ ఉన్నారు. ఇంకెక్కడికి పోవాలని జంజీ యువత ముందుకు వచ్చింది. వాళ్ళ దేశద్రోహం కింద కేసులు పెడతామని బెదిరించిండ్రు. తర్వాత మళ్ళీ బీజేపీలు తగ్గిండ్రు. వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందని ఇక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఇది ఆర్ఎస్ చీఫ్కి సంబంధించింది. ఒకసారి